షారుఖ్ ఖాన్ కింగ్ సినిమా బడ్జెట్ ఎంత? ఈ సినిమాని బాలీవుడ్ హిస్టరీలోనే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ గా తెరకెక్కిస్తున్నారనే వార్తలు బాగా వస్తున్నాయి. అంతేకాదు విడుదలకి 6 నెలల ముందే బడ్జెట్ లెక్కలివే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతోంది. తాజాగా వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేశారు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్. అసలు ఇంతకీ కింగ్ బడ్జెట్ ఎంత? గ్యాప్ తీసుకున్నా కూడా మళ్లీ సాలిడ్ కంబ్యాక్ కోసమే చూస్తున్నారు షారుఖ్ ఖాన్. ఆ మధ్య 4 ఏళ్లకు పైగా గ్యాప్ తీసుకుని 2023లో పఠాన్ సినిమాతో వచ్చారు షారుఖ్. అది 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత తక్కువ గ్యాప్లోనే జవాన్ సినిమాతో వచ్చారు. అది కూడా 1000 కోట్ల క్లబ్లో చేరింది. 2023లోనే డంకీ కూడా చేసి ఒకే ఏడాది 3 సినిమాలు విడుదల చేశారు కింగ్ ఖాన్. ఒకే ఏడాది 3 సినిమాలు చేసిన షారుఖ్ 3 ఏళ్లుగా మళ్లీ కనిపించడం లేదు. ప్రస్తుతం ఈయన కింగ్ సినిమాతో బిజీగా ఉన్నారు. తనకు పఠాన్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సిద్ధార్థ్ ఆనంద్తో ఈ సినిమా చేస్తున్నారు కింగ్ ఖాన్. ఈ సినిమా షూటింగ్ చివరి దశకొచ్చేసింది. డిసెంబర్లో సినిమా విడుదల కానుంది. దీని బడ్జెట్ 450 కోట్లు అంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది. బడ్జెట్ వార్తలను దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఖండించారు. అవన్నీ ఫేక్ అంటూ కొట్టిపారేశారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్తో పాటు దీపిక, అనిల్ కపూర్, అభిషేక్ బచ్చన్ నటిస్తున్నారు. ఈ సినిమాకు 450 కోట్లు కాలేదని ఎంతెందో తమకు తెలుసు అంటున్నారు సిద్ధార్థ్ ఆనంద్. మొత్తానికి చూడాలిక కింగ్తో షారుఖ్ సక్సెస్ స్ట్రీక్ కొనసాగుతుందో లేదో.